హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజిత. ఈరోజు మన వీడియో వచ్చేసి ముంబై ఫేమస్ అయినటువంటి బ్రెడ్ పకోడా రెసిపీ చూపించబోతున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే వేడివేడిగా తింటే అద్రిపోయే రుచి మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రండి వీడియోలోకి వెళ్దాము. ముందుగా మిక్సీలో ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, 1 టీ స్పూన్ ఉప్పు, 5 ఎల్లిపాయలు వేసుకున్నాను. వీటిని కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఈ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు 5 ఆలుగడ్డలు ఉడికించి మెత్తగా స్మాష్ చేసి ఉంచుకున్నాము. దాంట్లోకి ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగింది వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత దీన్ని మనం మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఈ స్టఫ్ మన బ్రెడ్ మీద అప్లై చేస్తాం కాబట్టి మంచిగా ఫ్రై అయి ఉంటే తినేటప్పుడు పంటికి మంచిగా టేస్ట్ తగులుతుంది. అసలు కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పసుపు వేసాను, వేసి మంచిగా కలుపుకొని మిక్స్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్కి కూడా పూర్తిగా అంటేటట్టుగా అప్లై చేశాను. వీడియోలో చూపిస్తున్నాను కదా. మంచిగా బ్రెడ్స్ ఒకదాని మీద ఒకటి అలా ఉంచుకొని బ్రెడ్స్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. అంటే సమోసా షేప్లో కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనం నేను ఒక ప్యాకెట్ తీసుకున్న బ్రెడ్స్, ఇప్పుడు ఒక ప్యాకెట్ బ్రెడ్కి వచ్చే అన్నీ చూపిస్తున్నాను. మిల్క్ బ్రెడ్ తీసుకున్న, వీడియోలో చూస్తున్నారు కదా. స్టఫింగ్ అనేది మంచిగా ఫిల్ చేశాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం శనగపిండిని కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకొని నేను ఒక 1/2 కేజీ శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ శనగపిండిలో 1 స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, కొంచెం వంట సోడా వేసాను. క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. పిండిని మంచిగా కలుపుకుంటే పకోడా అనేది మంచిగా వస్తుంది. పిండిని మంచిగా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. బాగా బీట్ చేస్తూ కలుపుకుంటే మంచిగా వస్తుంది. చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం థిక్ బ్యాటరీ ఉండాలి, బ్రెడ్కి పట్టాలి కదా. ఇప్పుడు ఆయిల్ వేడైంది, చెక్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడు బ్రెడ్ని పిండిలో డిప్ చేసి వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిగా ఉండాలి. ఆయిల్ చల్లగా ఉంటే ఎక్కువ నూనె లాగుతుంది. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ పకోడా అనేది. ఎంతో టేస్టీగా ఉండే, పిల్లలకు నచ్చే ఈజీ స్నాక్ ఐటెం తయారైంది. ఇప్పుడు ఇది నేను చేయటం 2వసారి. చాలా టేస్టీగా ఉంటాయి. మా అమ్మాయికి ఎప్పుడైనా కావాలి అంటే ఇలాంటి స్నాక్స్ ట్రై చేస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి. వేడిగా తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.